நாரா சந்திரபாபு அவர்கள் வந்து கொண்டிருக்கிறார். அவர்களை எல்லாரும் கரகோஷத்துடன் வருக வருக என வரவேற்கிறோம். பாரத் மாதா கி, பாரத் மாதா கி, ஜெய் ஸ்ரீராம், ஜெய் ஸ்ரீராம், ஜெய் ஸ்ரீராம், ஜெய் ஜெய் ஸ்ரீராம். நம்மெல்லாம் நம்ம கிட்ட இருக்கிற துண்டை திருப்பி அவரு வருக வருக என வரவேற்கிறோம். நம்ம கையில் இருக்கிற துண்டை திருப்பி தலித்தொகையின் சார்பாக வருக வருக என வரவேற்கிறோம். ஜெய் பாலையா, ஜெய் பாபு, நாரா చంద్రబాబు నాయుడుకి చంద్రబాబు నాయుడు అన్న గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఈ తమిళనాడుకి ఎట్లా గవర్నమెంట్ పరిపాలన చెప్పించేదానికి మన చంద్రబాబు నాయుడు అన్న గారు వచ్చిన్నారు. అది తమిళనాడులో ఈ దళిత తొగదికి వచ్చిండేదానికి మనమందరూ మరి ఆయనకి స్వాగతం చెప్పాలని కోరుకుంటున్నాము. இன்று நம்முடைய தளி சட்டப்பேரவை தொகுதி, அதுவும் குறிப்பாக இந்த தென்கனிக்கோட்டை மண் புனிதமடைந்திருக்கிறது. பாரத தேசத்தினுடைய ஜனநாயக காவலராக நின்று இந்த முறை பாரத பிரதமர் நரேந்திர மோடி அவர்கள் ஆட்சி அமைப்பதற்கு கேடயமாக நின்று இன்றைக்கு உலகம் போற்றுகிற ஆட்சி நமக்கு நிரூபித்தந்த ஆந்திர மாநிலத்துடைய முதலமைச்சர், தெலுங்கு தேச கட்சியினுடைய தலைவர், இன்றைக்கு அவருக்கு 76வது பிறந்த நாள். நீங்கள் அனைவரும் எழுந்து நின்று அவரை வாழ்த்த வேண்டும், அவரை வாழ்த்த வேண்டும். 76வது பிறந்த நாள் முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு, முதலமைச்சர் சந்திரபாபு நாயுடு. நன்றி, வணக்கம். அடுத்து மாவட்ட தலைவர் அவர்கள் இன்று பிறந்த நாள் காடுகிற முதலமைச்சருக்கு வாழ்த்தி தெலுங்கிலே 2 நிமிடம் ஒரு கவிதையை படிப்பார். భారత్ మాతా కీ. ఈరోజు డెంకనికోట విచ్చేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక స్వాగతం పలకడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన పుట్టినరోజు ఈ డెంకనికోట నగరానికి ఇచ్చేసి ఉండు, ఆయనకి నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. మీరు ఒక దూరదృష్టి గల నాయకుడిగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసి లక్షలాది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు సృష్టించారు.
ఆ అవకాశాల వల్ల మన ప్రాంతానికి చెందిన వేలాది మంది యువకులు ఈ రోజు మంచి స్థాయికి చేరుకొని తమ జీవితాలను మెరుగుపరుచుకున్నారు. నదులు అంత అనుసంధానం అనే నినాదంతో కృష్ణా గోదావరి అనుసంధానం పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకు నీరు అందించిన మహానుభావుడైన మీకు మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాము. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఉచిత విత్తనాలు, ఎరువులు, నగదు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేసి ఫార్మర్స్ ఛాంపియన్ అనే గౌరవాన్ని పొందిన మీలాంటి నాయకుడికి మా నియోజకవర్గ రైతులు తరపున అభినందనలు తెలుపుకుంటున్నాము. స్త్రీ శక్తి అనే నినాదంతో 18,000 కోట్ల రూపాయలు నేరుగా 2 కోట్ల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందించిన వ్యాపార రంగంలో మహిళలను ముందుకు తీసుకువెళ్లిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ కళ అయిన $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయ లక్ష్యంతో మహిళలను శక్తివంతం చేసి వారిని ఆర్థిక బలపరిచి మీ నాయకత్వానికి మా నియోజకవర్గ మహిళలు మరియు తల్లుల తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే విధముగా ఈ నియోజకవర్గంలో కూడా రైతులు, యువత, మహిళ మరియు వ్యాపార వర్గం మరింత అభివృద్ధి చెందేందుకు తలి నియోజకవర్గ విజయ అభ్యర్థి డాక్టర్ నాగేష్ కుమార్ గారిని, ఒసూర్ విజయవర్గ మన విజయ అభ్యర్థి గౌరవనీయులైన శ్రీ బాలకృష్ణారెడ్డి గారిని మద్దతు ఇచ్చి ఓట్లు కొనడానికి విచ్చేసిండు. మీకు మా తరపున అందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్నగారికి ఒక చిన్న విజ్ఞప్తి. తిరుపతికి ఇక్కడి ఇంకా తిరుమలకి ఒక బస్సు కావాలని మీ తరపున కోరుకుంటూ ఉన్నాము. భారత్ మాతాకి